వెంకటేశ్వర్లు గారు అలియాస్ జూనియర్ శోభన్ బాబు గారు, ఎట్లా ఉంది ఇప్పుడు మీ కెరీర్? అంటే సరే ఇన్ని కష్టాలు పడ్డారు సినీ ఇండస్ట్రీలో, ఆపర్చునిటీ వస్తున్నాయి, బట్ చెప్పుకోదగ్గంటే మెయిన్ లీడ్ అయితే కాదు. ఇప్పటి వరకు మీ జీవితం ఏ విధంగా ఉంది? అంటే ఇటు నాటకాలు, సన్మానాలు, అవార్డులు, అంటే ఇటు శోభన్ బాబు పరంగా లేక ఇంకా ఆర్టిస్ట్ పరంగా ఇవన్నీ ఓకే సాఫీగా సాగుతుందా? అంటే మీరు అనుకున్నంత వరకు ఉందా? అయితే మీరు అడిగారు కాబట్టి ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు అంటే ఒక 50 years బ్యాక్ ఒక కళాకారుడు అంటే ఒక ఆర్టిస్టు మద్రాసులో ఉన్నప్పుడు చిరంజీవి గారు వాళ్ళు, మోహన్ బాబు గారు, ఇటువంటి వారందరూ కూడా వెళ్ళి అక్కడ ప్లాట్ఫారాల మీద ఉండి పైపు వాటర్ తాగి రూముల అద్దెలు కట్టుకోలేక కష్టపడి అప్పుడు ఆ కళామ తల్లి వారిని వాళ్ళ ఒక స్థాయి, ఒక నక్షత్రాలలాగా, ఆ నక్షత్రాలు ఎలా ఉన్నాయి వీరు ఇలాగా ఉండిపోతారు. అంత ఆ కళామ తల్లి తీర్చిదిద్దింది. కానీ ఇప్పుడు జనరేషన్లో కళకి కళంకం వచ్చినట్టు ఇప్పుడు ఒక మంచి సీనియర్ని గుర్తించేది లేదు. ఎవరో వస్తారో ఏదో పెడతారో ఏదో తీసేస్తారో ఏదో అయిపోతున్నాయి. అందుకని నిజంగా ఇప్పుడు కొందరు డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్లు వస్తున్నారు, మంచి మంచి మూవీ తీస్తున్నారు. ఇప్పుడు కోర్టు హిట్ ఉంది, మరి అలాగే మన సంక్రాంతికి వస్తున్నాం, ఇలా కొన్ని మూవీస్ ఉన్నాయి. ఇక అందరూ పాడు చేస్తున్నారని కాదు, చాలామంది డైరెక్టర్స్ మంచి ఇప్పుడు ఈ సొసైటీకి అనుకూలంగా ఉండేటువంటి మూవీస్ తీస్తున్నారు, కొన్ని జనరేషన్కి అనుకూలంగా హిట్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే టాలెంట్ చూసి చేయించేవారిది చాలా ఎక్కువగా అవి హిట్ అవుతుంటాయి. చిన్న ఇండస్ట్రీలలో ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నేను అటు శోభన్ బాబు గారు గట్టపేయటం వల్ల మనకి ఎప్పుడన్నా ఎవరన్నా ఈవెంట్లకు పిలుస్తున్నారు, దానివల్ల రూమ్ రెంట్ అని లేదా దేనికో ఉపయోగపడుతున్నాయి. అలాగే మూవీస్లో కొన్ని సినిమాలకి మూవీస్లో చేస్తున్నాను నేను. కొందరు అయితే డైరెక్టర్ గారు ఒప్పుకున్న ఆడు గొప్ప కోసం వేరే వాడిని పెట్టడం కోసం అతను ఎందుకంటే శోభన్ బాబులో ఉంటాడా అని తప్పించేసే టైప్ కూడా జరుగుతుంది. అలా కూడా జరుగుతుంది. అలాగా 2 మూవీల్లో నన్ను సెలెక్ట్ చేశారు. 2 మూవీల్లో ఎవరో అడ్డబడి, ఎందుకంటే అతను డూబ్ శోభన్ బాబులా ఉంటాడా, అతను శోభన్ బాబు గెటప్ వేస్తే శోభన్ బాబు గారిని, శోభన్ బాబు గారు గెటప్ వేసినప్పుడు శోభన్ బాబు గారు ఎంత అవుతాను ఏంటంటే అది వంకతో వాళ్ళు వేరే వాళ్ళ ఫ్రెండ్ని ఎవరిని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకోవడం కోసం ఇలా చేస్తున్నారు. అలాగా 2 మూవీలు కట్ అవ్వండి. మరి ప్రభాస్ గారి మూవీలో చేశాను ఒకటి మేనేజర్ క్యారెక్టర్, రాజాసాబ్ ఏదో వస్తుంది కదా, అందులో మారుతి గారి డైరెక్షన్లో. అప్పుడు పూర్వం రాణీలు రాజులు కాలంలో చిస్తూ ఇలా మూటలతో తెచ్చిచ్చేవారు కదా, ఆ సన్నివేశంలో నేను ఒక మేనేజర్ని, అప్పట్లో వాళ్ళు గుమ్మస్తాలు అనేవారు. ఒక సీన్లో మంచి రాణి గారికి డబ్బు ఇలాగ ఇవ్వడం ఈ సన్నివేశం. అలాగే బాబీ గారు మొన్న డాకు మహారాజ్లో జడ్జి క్యారెక్టర్ ఇచ్చారు. అయితే ఆ కెమెరా నా మించి అలా వెళ్ళిపోద్ది. హీరో విలన్ తమ్ముడికి నేను శిక్ష వేస్తాను, 14 రోజులు రిమాండ్ విధిస్తాను. ఏనుగు దంతాలు పులిచర్మలు అమ్మినందుకు ఇతనికి 14 రోజులు రిమాండ్ అని అంటాను జడ్జిని. అయితే కెమెరా ఇలా వెళ్ళిపోతే నన్ను క్లియర్గా చూపించలేదు. ఇలా కొన్ని జరుగుతున్నాయి. అంటే మొత్తానికైతే మీరు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాను, కానీ సొమ్ము అయితే రాలేవు, అసలు అమౌంట్ లేదు. ఇంటికాడ ఇప్పటికీ కూడా తిడుతున్నారు, అండి వచ్చేయండి ఎందుకు మనకి ఇబ్బంది పడుతుంది. అయితే స్టూడియో లేదు, తీసేసాను. 1 month వెళ్ళిపోయాను, ఇక్కడ వేషాలు ఏం లేవని మొన్న 1 month వరకు ఇంటి దగ్గరే ఉన్నాను. అప్పుడు ఆ కానిస్టేబుల్ మంజు ఒక కంటిన్యూ క్యారెక్టర్ వాళ్ళు పిలిస్తే వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇక్కడ ఏం లేవు, రూమ్ కట్టలేము, తినాలంటే మనకు కనీసం అమౌంట్ కావాలి. చాలా ఇబ్బంది పడుతున్నాను నిజంగా. ఏంటంటే నా పరిస్థితి చాలామందికి ఉంటుంది. పైకి కళాకారుడు మంచి బట్టలు ఇలాగ నీట్గా కనపడతారు, లోన చిరిగినటువంటి బనియలు ఉంటుంది, కళ్ళంట నీళ్ళు రావట్లేదు. కానీ ఇక ఏడుస్తూ చెప్పినట్టే నా మాట ఏంటంటే, అస్సలు అమౌంట్ వచ్చే సినిమాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి లేవు. ఏదో ఒక పెద్ద సినిమా చేసాం, 20 రోజులు చేసాం మైసూర్ వెళ్ళి, ఆ అమౌంట్ ఇప్పుడు రాలేదు. ఎంతోమంది పోరాడుతున్నారు, ఆ డబ్బులు ఇవ్వట్లేదు. ఏం చేస్తామండి, పెద్ద బ్యానరు గట్టిగా ఇప్పుడు మనం ఇవ్వలేదు అని అంటే మళ్ళీ అబ్బాయిని మళ్ళీ పిలవద్దు అంటారు. ఇలాగా చెప్పుకోవడానికి కూడా లేదు. ఒక కెమెరామెన్ అండి, ఒక ప్రొడక్షన్ అండి, ఇంకొకటి ఎవరైనా సరే వాళ్ళు పోరాడుతున్నారు. ఏమంటే మేకప్ మ్యాన్ యూనియన్లు ఉన్నారు, వాళ్ళకి అమౌంట్ రాకపోతే ఆడు మేకప్ వేయటం మానేస్తున్నాడు, వాళ్ళకి డబ్బులు రాకపోతే కెమెరా ఆపేస్తున్నాడు. కానీ ఈ నటించే నటుడికి మట్టుకు, ఈ చిన్న ఆర్టిస్టులకు మట్టుకు డబ్బులు ఎగ్గొట్టి సార్ మా డబ్బులని గట్టిగా అడిగితే ఆడు గట్టిగా అడుగుతున్నాడు, అని ఏ మూవీలో పెట్టకండి అని మళ్ళీ 2వ మూవీలో పిలవడం మానేస్తున్నారు. మా డబ్బులు ఇవ్వండి అనటానికి
మాది మేము అడుక్కోవడానికి కూడా ధైర్యం లేదండి. మళ్ళీ నెక్స్ట్ పిలవరేమో, మళ్ళీ ఈ మేనేజర్ ఏమంటాడంటే అడుగు పది గొడవ పెడతాడంటే డబ్బులు ఇవ్వలేదు అని పిలవకుండా అంటారు. అలా అంటారని ఇలా మూసుకుని ఆ డబ్బులు వాళ్ళు ఇస్తే తీసుకోవడం లేకపోతే లేదు. అలాగా నాకు సీరియల్లో 13 రోజులు అమౌంట్ రావాలి. ఈ ఒక పెద్ద మూవీలో 23 రోజులు రావాలి. ఆ 23 రోజులు చెప్పండి, 23 రోజులు అంటే కనీసం వాళ్ళు ఇచ్చేదంతా మాకు వచ్చేది మామూలుగా 2,000 3,000 అంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. వాళ్ళు చూస్తే బయట ఏమనుకుంటారంటే సినిమా యాక్టర్ అంటే రోజుకి 10,000 వస్తాయనుకుంటారు. అసలు విషయం ఏంటి 2,000 3,000 కన్నా ఎవరు ఎక్కువ ఇవ్వట్లేదు. మళ్ళీ ఈ 2,000లో ఆ కోఆర్డినేటర్ సగం కొంత నొక్కేసి ఇస్తున్నాడు. అది ఎవరికి తెలియట్లేదు. ఇది నిజంగా ఏ చిరంజీవి గారు లాంటి ఆయనకు తెలవాలి. కళాకారులకి డైరెక్ట్గా ఆ బ్యానర్ పిలిచి 2,000 ఇచ్చినా చాలు. ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి 2,000 ఇచ్చినా నిజంగా కళాకారులు అందరూ సంతోషిస్తారు.